వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధమైంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్ గణేష్ 7 ముఖాలతో 7 సర్పాలు 24 చేతులతో గణేశుడి భారీ ఆకృతిని చేపట్టారు. గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణం ఉత్సవమూర్తుల్ని ఏర్పాటు చేశారు. అయోధ్య బాలరాముడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఖైరతాబాద్ మహాగణపతి గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఏడాది వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ మహాగణపతి సర్వంగా సుందరంగా ముస్తాబయ్యాడు. 70 ఏళ్ల పూర్తి సందర్భంగా 70 అడుగులో శ్రీ సప్తముఖ మహాగణపతిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇక రేపటి కార్యక్రమం ఎట్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు చైర్మన్ రాజ్కుమార్ చెప్పండి, ఈ ఏడాది 70 ఏళ్ల పూర్తి సందర్భంగా భారీ విగ్రహాన్ని 70 ఎత్తుల అడుగులో పెట్టారు కాబట్టి విశేషాలు ఏంటి? చూడండి, 1954లో ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ దేవదేవుని ఆశీర్వాదము మా కుటుంబమే ఉన్న కారణంగా 70 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కంప్లీట్ చేశాము. మళ్ళీ ఈ సంవత్సరం ఏంటంటే బస్తీ పెద్దలు చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఘనంగా జరపాలని అనుకుంటా ఉన్నారు. మరి వినాయకుని విషయంకి వస్తే సప్తముఖ మహాశక్తి వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఒకవైపు శ్రీనివాస కళ్యాణము, మరొక వైపు మీరు చూసినట్టు శివపార్వతుల కళ్యాణము, రాహుకేతువు, బాలరాముడు. దీనికి ఒక కారణం ఉన్నది. రాహుకేతువు ప్రజలందరూ పూజించడం వల్ల వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. అదేవిధంగా బాలరాముడు ఏంటంటే అయోధ్య వెళ్ళి ఎవరైతే చూడలేరో బాలరాముని, ఆ బాలరాముని ఇక్కడ చూపించాలనే ఉద్దేశంతో బాలరాముని ఏర్పాటు చేశాం. శివపార్వతులు కూడా ఏంటంటే 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ శివపార్వతులు కళ్యాణం పెట్టి వారి కళ్యాణం కూడా చేయించబోతా ఉన్నాము. రేపు కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది? తొలి పూజకి ఎవరు హాజరు కాబోతున్నారు? చూడండి, తొలి పూజకి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు, వారితో మధ్యాహ్నం వచ్చేసి మరి గవర్నర్ గారు వారు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి వారితో పాటు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మరి విజయారెడ్డి అక్క గారు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర గారు, విష్ణువర్ధన్ అందరూ బస్తీ పెద్దలందరూ ఉండి పూజ చేస్తారు. వారు పూజ చేసిన దాదాపు 2.5 గంటలు పూజ ఉంటుంది. మహాదేవ శర్మ పంతులు, వారితో పాటు మోహన్ పంతులు, రంగనాథాచార్యులు వీరందరూ కలిసి భగవంతుని ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు. ప్రాణ ప్రతిష్టాపన జరిపిన తర్వాత పూజాది కార్యక్రమాలు స్టార్ట్. మొదటి పూజగా పద్మశాలి కులసులు ఆనవాయితీగా భగవంతుని జంజము, కండువా, గర్గమార్గ తేబోతూ ఉన్నారు. దాని తర్వాత కంటిన్యూ పూజాది కార్యక్రమాలు ఉన్నాయి. అంటే పెద్ద సంఖ్యలో భక్తులు కూడా రాబోతారు కాబట్టి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖైరతాబాద్ మహాగణపతి దర్శించుకునేందుకు ఎలాంటి ఏర్పాటు చేశారు? క్యూ లైన్లు ఏంటి? చూడండి, ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయక అందిస్తూ ఉన్నారు. ఆర్ఎంపీ వారు కావచ్చు, మరి సీసీ కెమెరా రేపు విషయం కావచ్చు, దాదాపు 50 పైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతా ఉన్నాము. భక్తులు ఈజీగా దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయబోతా ఉన్నాము. ఒకసారి మనం విజువల్స్లో గమనిస్తే కూడా ఈ 70 ఏళ్ళు సందర్భంగా 70 అడుగుల ఎత్తులో శ్రీ మహాగణపతి కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. ఒక్కసారి విజువల్స్లో చూసుకున్నా కూడా చాలా విభిన్నంగా ఈసారి కనిపించబోతున్నారు. 6 తలలతో పాటు 6 నాగులతో సంబంధించి కూడా ప్రత్యేకంగా దర్శనం ఇస్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటూ కూడా ఈసారి చాలా ప్రత్యేకంగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక కుడిన వైపులో కూడా ప్రత్యేక ఆకర్షణ ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి కూడా ఇటు అయోధ్యకు సంబంధించి బలరాముడి ఆధారం ఎటుంటుందో సంబంధించి ప్రత్యేక ప్రతిమను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చాలా విశేషంగా ఈసారి కొంత లేటుగా విగ్రహం తయారీ సంబంధించిన పనులు స్టార్ట్ చేసినా కానీ అనుకున్న సమయానికంటే ముందుగానే విగ్రహాన్ని కూడా తయారు చేయడం జరిగింది. రేపు 11 గంటలకి ముఖ్యమంత్రితో తొలి పూజా కార్యక్రమం ఉండబోతుంది. ఆ తర్వాత కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేసి ప్రస్తుతానికైతే ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి తొలి పూజతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు కూడా ప్రారంభమవుతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. పృథ్వీతో కలిసి కిరణ్, ఎన్టీవీ, ఖైరతాబాద్.